సింగనగర్ లో ఒకవైపు సీఎం చంద్రబాబు పర్యటిస్తూ ప్రజల వద్దకు వెళ్తుంటే మరోవైపు అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కృష్ణా జిల్లా గన్నవరంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. గన్నవరంలో రోడ్డు పక్కన 30,000 ఫుడ్ వాటర్ ప్యాకెట్లున్నాయి. అయితే వరద బాధితులకు అందించాల్సిన ఫుడ్ వాటర్ ప్యాకెట్లను రోడ్డు పక్కనే పడేయడంతో అధికారులపై విమర్శల వెల్లువెత్తుతున్నాయి. అధికారుల తీరుపై ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులకు సాయం అందించడంపై నిర్లక్ష్యం చేస్తున్నారంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు సీరియస్ అయినప్పటికీ అధికారుల తీరు మారలేదు. మనం చూస్తున్నాం విజువల్స్ లో. సహాయం కోసం ప్యాకెట్ల ద్వారా పంపించాల్సింది నిర్లక్ష్యంగా ఏ విధంగా పడేశారో మనం చూస్తున్నాం. గన్నవరం రోడ్డు పక్కన ఈ ఫుడ్ ప్యాకెట్స్ పడేశారు. ఎవరైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో చేరాల్సినవన్నీ కూడా వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా తినాల్సిన ఫుడ్ని ఏ విధంగా పడేశారో మనం చూస్తున్నాం. గన్నవరంలో రోడ్డు పక్కన 1 కాదు 2 కాదు 30,000 ఫుడ్ ప్యాకెట్లు పడేశారు. అక్కడ అన్ని ఫుడ్ ప్యాకెట్ బాక్స్ మనం చూస్తున్నాం. అవన్నీ కూడా సహాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి అందాల్సినవి. అవన్నీ కూడా వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా రోడ్డు పక్కన ఏ విధంగా పడేశారో మనం చూస్తున్నాం. ఆహారం అందక ఒకవైపు బాధితులు ఆర్తనాదాలు చేస్తుంటే ఫుడ్ పంపిణీలో అధికారుల నిర్లక్ష్యం వహించడంపై సీఎం ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ అధికారుల తీరు మాత్రం మారడం లేదు అనడానికి ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తున్న విజువల్సే బెస్ట్ ఎగ్జాంపుల్స్. కృష్ణా జిల్లా గన్నవరంలో చూస్తున్నాం మనం. రోడ్డు పక్కనే ఫుడ్ ప్యాకెట్స్ ఏ విధంగా పడేశారో. అది సహాయం కోసం ఎంతో దూర ప్రాంతాల నుంచి హెలికాప్టర్ల ద్వారా కూడా తీసుకొచ్చారు. అక్కడ రోడ్డు మార్గం లేదు. ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఆ ఫుడ్ని పంపిస్తే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏ విధంగా ఫుడ్ ప్యాకెట్స్ రోడ్డు పాలు చేశారనే విజువల్స్ని మనం చూస్తున్నాం.